శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొద్దుటూరు గ్రామంలో నట్టల అనిత రమేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కోడేరు మండలం రాజ్పూర్ గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వినూత్న ఆలోచన. ఆదివాసీలను ఆధునిక ప్రపంచంతో మమేకం చేసేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న మినీ కాశ్మీర్గా పిలిచే ఉమ్మడి ఆదిలాబాద్ను చూడటానికి ప్రపంచం నలుమూల నుంచి పర్యాటకులు వస్తుంటారు. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన అడవి బిడ్డలకు ఆధునిక ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకపోవడం నన్ను కలిచివేసింది. అందుకే కుమ్మరికుంటగూడెం ఆదివాసీలకు ప్రత్యేక బస్సులో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు తీసుకువెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశ హార్మ్యాలు, మెట్రో రైళ్లు, నగరవాసుల జీవన విధానాన్ని చూపిస్తామని మంత్రి ప్రకటించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా హైదరాబాద్లోని వారికి క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలను కూడా చూపిస్తామని చెప్పారు. మీరు కేవలం అడవికి పరిమితం కాకూడదు, బయటి ప్రపంచాన్ని కూడా చూడాలి. జ్ఞానంతో మీ బతుకులను, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ పర్యటనకు అయ్యే రవాణా, భోజన వసతి ఖర్చులని భరిస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట ఆదివాసీ గూడాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. నాగరికతకు ఆమడ దూరంలో కొండకూరల మధ్య బతుకులీడుస్తున్న గిరిజనులతో ఆయన నేరుగా ముచ్చటించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. నేటికి ఆదివాసీ గూడేలో దుర్భర పరిస్థితులు కొనసాగటం విచారకరమని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడకపోవడంపై అధికారులతో చర్చించి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మీ పిల్లలను బడికి పంపి గొప్పగా చదివించాలి. అది వారి భవిష్యత్తును మారుస్తుంది. దాంతోపాటు మీరు కూడా కనీసం సంతకం పెట్టడం నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం ఉంటే అది మీకు మరింత భరోసానిస్తుంది. అక్షరాస్యత సాధించి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవటమే కొమరం భీం, రాంజీ, గోండు లాంటి మహనీయులకు మనమిచ్చే అసలైన ఘన నివాళి అని వాళ్ళు స్ఫూర్తి నింపారు. చదువుకోవడానికి కావలసిన పలక, బలపం, ఇతర సౌకర్యాలు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసులకు కూడు, గూడు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయంగా గట్టి సంకేతాన్నిచ్చింది. పొద్దుటూరు గ్రామ 3వ వార్డు సభ్యుడు నట్టల అనిత రమేష్ ముదిరాజ్, మాజీ గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కో కన్వీనర్ అట్లూరి రామకృష్ణ హాజరయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామంలోని మొత్తం 10 వార్డు మెంబర్లలో 5 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో గెలిచిన వార్డు మెంబర్లకు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా అట్లూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు రోజురోజుకి పెరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 700కు పైగా సర్పంచ్ పదవులను కైవసం చేసుకుందని, వేలాదిగా వార్డు మెంబర్లు గెలిచారని తెలిపారు. పల్లెల్లో బీజేపీ పాగా వేస్తుందని చెప్పేందుకు పొద్దుటూరు గ్రామంలో 10 వార్డుల్లో 5 వార్డుల్లో బీజేపీ విజయం సాధించడమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే తెలంగాణలో బీజేపీ బలపడుతోందని నిరూపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇవ్వాల్సిన నిధులను అవినీతిగా దోచుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, గెలుపొందిన వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అనేక స్థానాల్లో గెలవడం జరిగింది. గతంలో మాకు వచ్చినటువంటి
ఓటింగ్ శాతం కన్నా ఈసారి ఎక్కువగా రావటం, వార్డు మెంబర్స్గా గెలవటం, భారతీయ జనతా పార్టీ పల్లెల్లో కూడా ఈ రోజున విస్తరిస్తూ ఉన్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో ఆదరిస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందనడానికి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలే నిదర్శనం. అలాగే ఈ రోజున ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను, గ్యారంటీలను అమలు చేయలేక ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా అవినీతిమయంగా దోచుకుంటూ ఈ రోజున ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నటువంటి పద్ధతి ప్రజలకు నచ్చటం లేదు. దానికోసం ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు గద్దె దించాలా అని ఈ రోజున ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేసి ఆ కేసులు ఎక్కడ బయటపడతాయా అనే ఉద్దేశంతో ప్రజల మధ్యకే రాకుండా ఇన్ని సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చొని ఈ రోజున ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఆయన మొన్న బయటకు వచ్చి నేను ఉద్యమాలు చేస్తా, ప్రజల మధ్యకు వస్తా అని చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకోసం అంటే మరి ఇన్ని సంవత్సరాలు అధికారం పోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎందుకు ప్రజల మధ్యకు మీరు రాలేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఇది. టీఆర్ఎస్ అధికార మదంతో ఆ రోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి దాన్ని గుర్తుంచుకొని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఆ రోజున ప్రజలందరూ కూడా ఓటు చేశారు. కాబట్టి ఆ టీఆర్ఎస్కి ఇంకా రాష్ట్రంలో అవకాశం లేదు. ప్రజలు ఎక్కడ కూడా టీఆర్ఎస్ని ఆదరించరు అనేటటువంటిది తెలిసిపోయింది. కాబట్టి దానికోసం మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆ బలాన్ని పెంచుకోవడం కోసం ప్రజల మధ్యలోకి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు రావటం, అది ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించరనేది భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. అదే తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు నాగర్ కర్నూలు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు కొల్లాపూర్ కోర్టుల పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సులను కొల్లాపూర్ మండల న్యాయ సేవా అధికార సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కొల్లాపూర్ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్ శరణ్య రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూములు కొనటంలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో వివరించారు. ప్రతి వారు భూములు కొనేటప్పుడు దస్తావేజుల పరిశీలన చేసుకోవాలని, భూమి యజమాని హక్కులను, భూమిపై ఉన్న భారాలను మరియు ఇతర హక్కులను తప్పనిసరిగా పరిశీలించాలని, భూమి సర్వే నెంబర్ను పరిశీలించి భూమి వివరాలను ధృవీకరించుకోవాలని, భూమి యజమాని గుర్తింపును నిర్ధారించుకోవాలని తెలిపారు. భూమిపై ఉన్న భారాలను పరిశీలించి భూమిపై ఏవైనా అప్పులు లేదా ఇతర భారాలు ఉన్నాయా అని తెలుసుకోవాలని, స్టాంపు డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను సక్రమంగా చెల్లించి భూమి కొనుగోలు ఒప్పందాన్ని రాతపూర్వకంగా చేయించుకోవాలని, కొనుగోలు ధర మరియు ఇతర నిబంధనలు దానిలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఇటీవలే చాలా సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయని, ఏదైనా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు జవాబు ఇచ్చి మోసపోరాదని న్యాయమూర్తి తెలిపారు. చిన్న చిన్న తగాదాలను గ్రామ పెద్దలను సంప్రదించి పరిష్కరించుకోవాలని, కోర్టులకు వెళ్లి సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోరాదని సమావేశానికి హాజరైన గ్రామస్తులకు తెలిపారు. ఈ సదస్సుకు హాజరైన బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోతుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, మోటార్ వాహనాలు కొనేటప్పుడు, నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా ఉండాలని మోసపోరాదని తెలిపారు. లోక్ అదాలత్ సభ్యులు కుంభకారి మోహన్ లాల్ భాగ పరిష్కారాల గురించి వివరించారు. మధుసూదనుల హక్కులు, నిర్బంధ విద్య, మోటార్ వాహనాల చట్టం గురించి
తెలంగాణలో ఫిబ్రవరి 2వ వారంలో మున్సిపల్ ఎలక్షన్, ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జీహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అది కూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో వాటిని ప్రభుత్వం మినహాయించనుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహకాలు చేస్తుంది ఎన్నికల కమిషన్. షెలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో గౌరవ జోనల్ కమిషనర్ శ్రీ హేమంత్ భోర్కాడే ఐఏఎస్, జీహెచ్ఎంసీ అలాగే అన్ని సర్కిల్ ఉప కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మొదలైన అధికారులతో కలిసి షెలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కాడే ఐఏఎస్ మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమిష్టి కృషితో షెలింగంపల్లి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, షెల్లింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై చర్చించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేయాలని జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కాడే ఐఏఎస్ తెలియజేశారు. సలహాదారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ మరియు అనిల్ కుమార్ యాదవ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో ప్రత్యేకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన ప్రజా ఆమోదం పొందుతూ అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకువెళ్లటంలో వేం నరేందర్ రెడ్డి పాత్ర కీలకమని షెల్లింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో కోతుర్బీన్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ మహాదేవి తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించారని గెలిపించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయకుండా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తానని అన్నారు. గ్రామ సర్పంచ్ మహాదేవి మరియు ఉప సర్పంచ్ మహందే మేనాషిన్ పాల్గొన్నారు. అందరూ కలిసి నాకు గెలిపించినందుకు మీకు నమస్కారము. మళ్ళీ ఈ ఊర్లో ఏమైనా సమస్య ఉంటే కూడా మనం అందరు కలిసి చేసుకుందాము. పెద్దోళ్ళు చిన్న లేదు, కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే. అందరూ కలిసిమెలిసి ఉందాము. పార్టీ భేదాలు ఏం లేదు. పార్టీ గురించి పని చేద్దాము. అలా కొత్తరు ప్రజలరా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. అన్ని పని చేసి మళ్ళీ కరెంటు ఏమైనా ఊర్లో ప్రాబ్లం ఉంటే మాకు చెప్పుండి చేస్తాము. పెద్దల సమస్యలోని అని ఏమైనా ప్రాబ్లం ఉంటే చేపించుకుంటాము. మీరు అందరూ పెద్దల సమస్య మాకు చెప్తే అడిగి పని చేపిస్తాము. మళ్ళీ 2 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది. కొన్ని పనులు ఆగిపోయినాయి. అది రేషన్ కార్డు గురించి కానివ్వండి, లేకుంటే ఏమైనా నల్ల గురించి కానివ్వండి, ఏమైనా క్లీనింగ్ గురించి కానివ్వండి, కొన్ని వార్డులలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను వార్డు మెంబర్స్కి కూడా ఊరు వాళ్ళకు కూడా చెప్తున్నా, మా దృష్టికి తీసుకుంటే మేము కూడా వస్తాం. గల్లీలో తిరిగి ఎక్కడెక్కడ మీకు సమస్యలు ఉన్నాయి అక్కడ మేము తప్పకుండా దాన్ని పరిష్కారం తీస్తాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర కెమికల్ కంపెనీ ఓపెన్ అయింది. అది మేము మా గ్రామ పంచాయతీ నుంచి మా వార్డు మెంబర్ నుంచి తప్పకుండా అది తీర్మానం వేసి ఒక నోటీస్ ఇష్యూ చేస్తాం. వాళ్ళు
ఇల్లీగల్గా ఎలా నడిపిస్తున్నారో అది తప్పకుండా మేము దానికి క్లోజ్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా వెళ్తే కానీ అక్కడ వెళ్ళి ఆ కంపెనీ మేము క్లోజ్ చేయాలని మేము ఆలోచిస్తాం. మొత్తం ఊరు వాళ్ళు ఆల్ పార్టీస్ సపోర్ట్ మాకు కావాలి. తప్పకుండా మేము మా ఊరిని మనం అందరం మంచిగా ఉందాం, మంచిగా ఊరిని కాపాడుకుందాం. ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ ఆఫీసర్పై అడవి పంది దాడి చేసింది. ఫారెస్ట్ అధికారిపై దాడికి పాల్పడిన ఈ అడవి పంది ఘటనలో యూపీలోని బౌదోన్ జిల్లా సిర్సౌలి గ్రామంలో చోటు చేసుకుంది. పంటలు నాశనం చేస్తున్న అడవి పందిని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఇన్స్పెక్టర్ శివం ప్రతాప్ తన టీంతో కలిసి వెళ్లారు. వలవేసి పట్టుకున్న సమయంలో అది ఒక్కసారిగా దూసుకొచ్చింది. అక్కడున్న సిబ్బంది దానిని తరిమి కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పొద్దుటూరు గ్రామంలో నట్టల అనిత, రమేష్ ముదిరాజుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. కోడేరు మండలం రాజ్పూర్ గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి వినూత్న ఆలోచన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.